అందరికీ నమస్కారం అండి. అయితే ఇవాళ మేము మా మామయ్య ఊరికి వచ్చాము. తను సింగరేణి రిటైర్మెంట్ అయినా కూడా తన పొలం తనే చేసుకుంటుండు. సో ఇవాళ తనతో వీడియో ఇద్దాం అనుకుంటున్నాం. ఇవాళ వాళ్ళ పొలానికి మందేస్తుండ్రు. సో అది వీడియో ఇద్దాం అనుకుంటున్నాం. మీరు చూడండి. ఈరోజు నా పొలానికి 2020 యూరియా కలిపి కమాండ్గా ఈ పొలానికి మందేస్తున్నా నేను. మరి ఈ మందేస్తే మంచి దిగుబడి వస్తుంది, పంట పొలం కూడా మంచిగా ఉంటుంది. అందుకనే ఈరోజు ఇప్పుడు 20 రోజులు అయిపోయింది నాటేసి. ఈరోజు మళ్ళీ రెండో మందేస్తున్నా నేను. ఇది నా వ్యవసాయ బావి. ఇక్కడనే నాకు ఈ బావి పట్టిన కాడ నుంచి మంచిగా నీళ్ళ ఊట కూడా ఇలా బాగుంది. ఇది 3 ఎకరాల పొలం. నా 3 ఎకరాల పొలానికి సరిపోయిన నీళ్ళు వెళ్తాయి. ఇంకెవరికైనా కావాలన్నా కూడా ఇన్ని నీళ్ళు ఇస్తా, పండగ దప్పన సరిపోతలేవంటే. అట్లాగే ఈ 3 ఎకరాలకు నారు పోసిన సాంబ మసూరు వడ్లు 90 కిలోల వడ్లు తెచ్చి నేను నారు పోసి అది మండే పోసి వాళ్ళకి నారు నెల నాటు కాగానే పొలం మళ్ళీ నా వ్యవసాయ పొలం 3 ఎకరాల పొలం దున్నిపించుకొని దున్నినాక మళ్ళీ నాటేపించి నాటు కలుపు. ఈరోజు ఫస్ట్ మందు వేసిన, అడుగు మందు వేసిన. ఈరోజు రెండో మందు కూడా వేస్తాను. అంతకుముందు గంట మందు వేసిన, రూపాన్ పటేలా అనే గంట మందు. అది ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ 5 కిలోలు అది వేసిన. దాంతో ఒక పిలక వచ్చింది. ఇప్పుడు ఇది రెండో మందు వేస్తే పూర్తి పిలక వచ్చి ఈ సాంబ మసూరు ఈసారి మంచి పంట వస్తుందని ఆశిస్తాను నేను. మరి ఈ 3 ఎకరాల పొలానికి నాకు ఎంతలేదన్నా ఒక 80 క్వింటాల వడ్లు వెళ్తాయని అనుకుంటాను. ఎందుకంటే దొడ్డు రకం కాదు కాబట్టి సన్న రకం. దాంతో 80 క్వింటాల దిగుబడి వస్తే నాకు కొంచెం లాభసాటిగా ఉంటుంది. అందుకనే ఈ వ్యవసాయాన్ని నేను సింగరేణిలో బావి పని చేసి వచ్చి కూడా నా చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగి రైతు కుటుంబంలో పుట్టినా కాబట్టి ఈ మళ్ళీ నా పని నేను ఎందుకు చేసుకోవద్దని సింగరేణి రిటైర్మెంట్ అయిపోయాక మళ్ళీ నా పొలాన్ని నేను చేసుకోవడం జరుగుతుంది. ఈసారి పంట మంచిగా వస్తుందని ఆశిస్తాను. అట్లాగే ఆ ఉన్న పొలం కూడా పక్క కలుస్తుండు, పొలం కూడా కలుపు తీస్తాను. ఈ పక్క నాటు అయితే మందేస్తున్నాం. ఈరోజు మొత్తం ఎకరానికి 2 బత్తాల చొప్పున 2020 యూరియా కమాండ్ చేసి ఇప్పుడు మాత్రం నేను ఈ 3 ఎకరాల పొలానికి మందు స్ప్రే చేయడం జరిగింది. ఇది నా వ్యవసాయ భూమి. ఎప్పటికున్నా మన వ్యవసాయం మనము రైతుగా నేనేం చేయాలి, దేశానికి అన్నం పెట్టేది రైతు అనే ఆలోచనతోని ఇంకా కూడా కష్టపడాలనే, నలుగురికి బుక్కెడు అన్నం పెట్టాలనే ఆశతోని దూరదృష్టితోని నేను వ్యవసాయం చేస్తున్నాను. రిటైర్డ్ అయ్యి ఇంటికాడ ఉంటే మంచిది కాదు. నాకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఈ వడ్ల పొంటి బావి పొలం చూసుకుంటూ మోటార్ పెట్టుకొని ఈ వ్యవసాయం చేస్తాను. ఇప్పటి వరకు అయితే నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళకు కూడా పెద్ద బిడ్డకు ఒక కొడుకు, ఒక బిడ్డ. మా చిన్న బిడ్డకు 2 కొడుకులు. నా కొడుకు కూడా ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకు కూడా సింగరేణి ఎంప్లాయ్. మా చిన్నాళ్ళు కూడా సింగరేణి ఎంప్లాయ్. నా పెద్దల్లుడు అగ్రికల్చర్ సూపర్వైజర్గా వాళ్ళు చేస్తారు. మా మనవాళ్ళు, పిల్లలు, మనవరాళ్ళు అందరూ మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కోసమన్నా నేను ఇంకా కొంచెం కష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవసాయం చేస్తున్నాను. ఓకే.
పొలం దగ్గర మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం నాకు ఎప్పుడు నా కళ్ళ ముందు మా అమ్మ నాన్న ఉన్నట్టు ఉండాలని నా పొలం దగ్గరనే నేను మా అమ్మది గోరి కట్టియడం జరిగింది. అట్లాగే మా నాన్నది కూడా, నాన్న చనిపోయాక నాన్నది కూడా ఇక్కడనే గోరి సమాధి ఇన్నే కట్టించుకున్నాం. మా అమ్మ సమాధి కూడా ఇక్కడనే, ఫస్ట్ మా అమ్మ చనిపోయింది, తర్వాత మా నాన్న చనిపోయింది. ఈ సమాధులు ఎందుకంటే నాకు ఎప్పటికీ జ్ఞాపకార్థం, ఇది మా అమ్మ నాన్న నాకు సంపాదించి ఇచ్చిన ఆస్తి కాబట్టి మా అమ్మ నాన్న ఎక్కడనైతే నాకు ఇచ్చారో వాళ్ళ ఆస్తినే నాకు పంచిచ్చిన నా పొలంలో నాకు ఎప్పటి నా జ్ఞాపకార్థం ఉండాలని ఈ 2 సమాధులు నా పొలం దగ్గరనే కట్టించుకోవడం జరిగింది.